అంటూ కొంతమంది ఉన్నారు. గాసు మరవాన్ గుర్తు, సురేష్ మరవాన్ గుర్తు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై భీమ్. జై భీమ్. జై భీమ్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఒక 5 నిమిషాలు మాట్లాడుతున్నా. ఫస్ట్ మనకు సార్ ఏం చేసిందో పనులు చెప్తా, తర్వాత ఇంకా ఏమున్నాయో అవి కూడా చెప్తా. దానికంటే ముందు నాకు కొద్దిగా బాగున్నది బాగా చెప్తా. ఫస్ట్ నేను అన్న, ఫస్ట్ మన గ్రామంలో ఐక్యత చూసి మనకు ఆ రోజు మనకు మన పోయిన ఎలక్షన్లో మనకు ఒక పోస్ట్ ఇచ్చింది సార్. ఏంటో తెలుసా మీకు? ఎంపీ నువ్వు ఇలా ఎక్కడ పోయినావు? ఇలా బీజేపీ ఒకటే అడుగుతా ఉన్నాను అతనికి. నా పేరు చెప్ప, నా పేరు నా నోటకు రాదు. ఒకటే అడుగుతా ఉన్నా మీ అందరం కూడా అదొకటి గుర్తుంచుకోవాలా. మనకు సర్పంచ్ కూడా పోయిండు. సర్పంచ్ పోయినా మనకు పనులు ఆగలేవు. మన కోవన్న మన మీద ఏం కోపం పెట్టుకోలేరు. వాళ్ళు లేకున్నా కానీ ఇంకా వాళ్ళు ఉన్నదానికంటే ఎక్కువ పనులు చేసుకొచ్చినాం మేమందరం. ఇది వాస్తవా కాదా? ఇది వాస్తవా కాదా? అలాగే ఇంకొక విషయం, ఇంకొక మనకు ఆయన వచ్చిండు కాంగ్రెస్ భూపతి రెడ్డి. ఇలా భూపతి రెడ్డి కాదు సూటి కడుతున్నాను. ఇలా 6 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు కదా, మరి 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు చూసుదాకు 1 లక్ష రూపాయలు ఇచ్చిండు మనకు. మరి నువ్వు కాంగ్రెస్ పోయినావు అంటే 50 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేసింది మనకు. మనం చేసిందంత 15 సంవత్సరాలే. మనం తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిందంటే. కానీ 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసి మనం ఏమంటున్నామంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు. వాస్తవం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, కానీ 50 ఏళ్ళు పరిపాలన చేసి ఒక ఇల్లు ఇచ్చారు కదా. మేము 10 ఏళ్ళు పరిపాలన చేసి ఏమి ఇష్టం చెప్తాం? 10 ఏళ్ళు పరిపాలన చేసి మేము ఏమి ఇష్టం చెప్తాం? మేము 5 ఏళ్ళలో చేసింది మీ ఇల్లు ఇచ్చిన కూడా దాన్ని సరిపోరు. మీరు అమ్మ ఒకటే ఆలోచించాలా. మనకు లీడరు సర్పంచ్ ఉన్నా లేకున్నా, ఎంపీటీసీలో లేకున్నా, మన గ్రామం మీద బాజిరెడ్డి సార్ ఏ కోపం పెట్టుకోకుండా ప్రతి ఒక్క పనులు చేసుకొచ్చినాం మేము. మీకు ఇదందరూ తెలుసు. మొదటిగా ఫస్ట్ మనకున్న సమస్యలు చెప్తా. మనకున్న సమస్యలు చెప్తా అన్న. మొన్న మేము రోడ్ షో కాకుండా గడప ప్రచారం చేస్తామన్నా. గడప ప్రచారం చేస్తే వాళ్ళ బాధలు చెప్పుకున్నాం, రాసుకున్నాం అన్ని మొత్తం. అన్న మాకు మొత్తం పింఛన్లు అన్న, బీడీ పింఛన్లు కానీ ఉత్తర పింఛన్లు కానీ ఇంకొక 350 పింఛన్లు కావాలన్నా మాకు. తర్వాత ఇంకొక 200 ఇందుకు కావాలన్నా కంపల్సరీ. మరి తెలంగాణ రాకముందు మన పల్లెలు ఎట్లుండే, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మన పల్లెలు ఎట్లున్నాయో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకన్నా ముందు కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కరెంట్ ఉండేది కాదు. డబ్బాలు మనం పొలాల దగ్గరకు వచ్చి డబ్బాలు వీక్కపోయే వాళ్ళు. కానీ ఈరోజు 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకుంటూ ఆ పంటల్ని ప్రభుత్వమే కొంటూ మనకి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి కేసీఆర్ గారి గురించి మనం ఆలోచన చేయాలి. ఒక చర్చ జరగాల గ్రామాలల్లో. ఏం చర్చ జరగాలంటే మరి తెలంగాణ రాకని ముందు మన పల్లెలు ఎట్లుండే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పల్లెలు ఎట్లున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఎంత పింఛన్ ఇచ్చారు, బీజేపీ పార్టీ వాళ్ళు దేశాన్ని పాలిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు తెలంగాణ వచ్చిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మీరు చర్చ గ్రామాల్లో జరగాల. మరి ఈ చూసుకొని గ్రామం చైతన్యవంతమైనటువంటి గ్రామం. మరి ఈ గ్రామం నుంచి ఎవరు కూడా పెద్ద పదవి చేయలేదు అనే ఉద్దేశంతో మరి గవర్నర్ గారి దగ్గరకు వచ్చి మాకు ఒక పెద్ద పదవి, మండలాధ్యక్షుడు పదవి మీరు ఇవ్వండి అని వారు మీరు ప్రాధాన్యపడ్డ రోజు, మరి మీకోసం మరి ఎంపీపీ ఇస్తున్నా అని చెప్పిన రోజు మీరు ఆ వ్యక్తిని ఈ గ్రామం నుంచి యునానిమస్ గ్రామ ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు. ఎన్నుకున్నటువంటి సందర్భంలో మరి మీ మాటను గౌరవించి ఎంపీపీ పదవి ఇస్తే మధ్యలోనే కాంగ్రెస్ చేసి వేరే పార్టీకి పోయింది. పోయినటువంటి వ్యక్తి మరి మీ గ్రామానికి ఏం చేసిండో అనే చర్చ కూడా మీకు జరపాల. ఈరోజు మరి మేము ఇస్తున్నాం, మేం చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు,
మరి పక్క కర్ణాటక పోతే కాంగ్రెస్ ఉంది, ఇటు పక్కకు మహారాష్ట్ర పోతే బీజేపీ ఉంది. మరి గాడ పెన్షన్ ఇస్తుందో ఒకసారి మనం ఆలోచన చేయాలా, మనల్ని తెలిసిన ముట్టగడ అడగాల. మరి గాడ ఏం మారింది మన పల్లెలంటే, మన ఇంతకుముందు మన గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం ఉండేనా? మన గ్రామాల్లో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఉండేనా? మన గ్రామాల్లో రైతు వేదికలు ఉండేనా? మరి ఇవన్నీ చేసింది కేసీఆర్ గారు, గోవన్న గారు కాదా? ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నటువంటి సందర్భంలో కొన్ని పనులు పట్టుకుని మిగిలిపోయినాయి, అవి చేసుకున్నాం అని కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు అడిగిరు ఇల్లు కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు దుర్గం గ్రామానికి. మరి మొన్న 22 గృహలక్ష్మి కింద 22 ఇల్లు ఇవ్వడం జరిగింది. అంతేకాదు మరి మా ఇండ్ల గురించి, మీ ఇండ్ల సమస్య గురించి మా గోవన్న గారు మీకు చెప్తారు. అదే కాదు బీడీ పింఛన్లు, మరి బీడీ పింఛన్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. అది 2014 కటాఫ్ డేట్ ఉంటే ఆ కటాఫ్ డేట్ మొన్న కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఆ కటాఫ్ డేట్ కూడా తీసేస్తాం, ఉన్నందరూ కూడా బీడీ పింఛన్లు ఇస్తామని. మరి మీ సమస్యలు చిన్న సమస్యలు ఉంటే అవన్నిటి కూడా మనం పరిష్కారం చేసుకుందాం. కానీ ఒక్క విషయం మటుకు చెప్తా ఉన్నా, ప్రమాదం పొంచి ఉంది. ఎందుకు చెప్తున్నారంటే 6 గ్యారంటీ అని చెప్పి కర్ణాటకలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క గ్యారంటీని కూడా నెరవేర్చలేదు. అలాంటి పార్టీని కనుక నమ్మితే మన మళ్ళీ గోసపడతాం. కాంగ్రెస్ బీజేపీలను నమ్మద్దని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు చెప్పుకుంటూ జై తెలంగాణ, కారు గుర్తుకు. దీనివల్ల 5 సంవత్సరాల్లో 5,84,00,000 రూపాయలు ఇచ్చింది పెన్షనర్స్. అయితే దీనిలో ఏంటంటే, దీనిలో మరికొద్ది మందికి 100 మందికి 105 మందికి బిల్డింగ్ చేస్తుంది కానీ వాళ్ళకి పెన్షన్ కూడా లేని బాధ ఉన్నది. చాలా మందికి వాళ్ళ పిఎఫ్ ఉంది కానీ అందరిలో మాకు అసలు లేదని బాధ చాలా మందికి ఉన్నది. మొన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చి డిజిపల్లి మరి స్వయంగా చెప్పింది ఏంటంటే, దానికి కటాఫ్ డేట్ ఉంది కాబట్టి కటాఫ్ డేట్ వల్ల జీతాలు రావడం లేదు, నేను గెలవగానే కటాఫ్ డేట్ ఎత్తేస్తే అందరిలాగా మిగతా వాళ్ళు కూడా 3,000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చే పడేస్తా అని కూడా హామీ ఇచ్చారు. దయచేసి గమనించారు. రెండవ విషయం ఏంటంటే, ఒక 100-150 మందికి ఇల్లు లేవు, కుర్తీలు లేవు, ఇల్లు స్థలాలు లేవు, చాలా ఇబ్బందులు ఉండాలంటారు. సరే, ఒక విషయం అమ్మా, ఇప్పుడు 10 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలన చేసింది. అంతకంటే ముందు 20 ఏళ్ళు టీడీపీ చేసింది. దానికంటే ముందు 40 ఏళ్ళు కాంగ్రెస్ చేసింది. 40, 20, 60, 10, 70 ఏళ్ళలో వచ్చిన పని 10 ఏళ్ళ మొత్తం చేయాలంటే అడిగి ఇస్తాం. మీరు అర్థం చేసుకోవాలా? బీడీ కార్మికులకు పెన్షన్ లేకుండే 10 ఏళ్ల కింద ఉన్న పెన్షన్ ఎంత? 200 రూపాయలు మీకు వచ్చేది. ఇలా కేసీఆర్ చేయబట్టి 2,000 రూపాయలు వస్తుంది. అవునా కదమ్మా? మరి అదేవిధంగా బీడీ కార్మికులు పెన్షన్ లేకుండా అసలు లేకుండా మన కవితం నుండి బీడీ కార్మికులు చాలా మంది ఉన్నారు. వాటి పెన్షన్ ఇవ్వాలని చెప్పడం వల్ల మరి బీడీ కార్మికులు పెన్షన్ ఏర్పాటు చేసింది. మిగతా కూడా ఏర్పాటు చేస్తుంది. ఎప్పటికి గమనించాలి ఏంటంటే, ముసలి అమ్మ మాట్లాడుతుంది. అలాంటి వాళ్లకు ముఖ్యమంత్రి పెద్ద కొడుకులాగా నెలకు 2,000 రూపాయలు పంపిస్తున్నారంటే మామూలు కదా? ఎవరు ఇస్తున్నారు? ఏ రాష్ట్రంలో ఇస్తున్నారు? రెండో విషయం ఏంటంటే, ఇవాళ కరెంటు సమస్య. 99% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయం చేసే వాళ్లకు సౌకర్యం కల్పించేది ఎవరు? కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 3 గంటలు 4 గంటలు కరెంట్ ఇస్తుండే. మోటార్ వేసుకుంటే గంట వరకు పోతుండే, పొలాల దగ్గర నీళ్ళు పోతుండే, పొలాలు వస్తుండే, పొలాలు ఎండిపోతుండే. మరి కొంత వంటి సగం గంట తక్కువ ధాన్యం వస్తుండే. అంత దరిద్రము కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండే. మరి వాళ్ళ కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ 24 గంటలు ఇస్తున్నాం. మనం కరెంట్ ఇవ్వడమే కాదు, ఈ గ్రామంలో 558 మందికి ప్రతి ఏటా రైతు బంధు ఇస్తున్నాడు. ఎకరానికి 10,000 రూపాయలు. దాన్ని ఇవ్వడం వల్ల, కరెంట్ ఇవ్వడం వల్ల, రైతు బంధు ఇవ్వడం వల్ల రైతులు పుట్ల కొద్ది ధాన్యం పండిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని కూడా పొలం దగ్గర పోయగానే లారీలు వస్తున్నాయి. మన జైపాలు వస్తున్నాడు, దాన్ని కొలతలు చేస్తున్నారు. ఆ కొలతలు చేస్తున్న లారీలకు పోతున్నారు వాళ్ళు. గతంలో ఎటువంటి కాంగ్రెస్ పడేళ్ళు గతంలో పండిన తక్కువ పండిన కూడా లారీ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేసుకొని గంజలు పోతుంటాయి. గంజల వాడు దాక్షిణ్యం కమిషన్ చేస్తే వాడు వచ్చిన ప్రిన్సిపల్ వస్తుంది. మనం కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, పొలం దగ్గరికి లారీలు వచ్చి
మీ కొలతలు చేసుకొని తీసుకుపోయి రైస్ మిల్ వేసి వారం లోపల ఆ యొక్క రైతు యొక్క అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం మనం. ఇంత మంచి సౌకర్యం మరి చేసిండా మరి అదే కాదు, రైతు చనిపోతే రూపాయి ఇవ్వకపోతున్న వాళ్ళు, రైతు చనిపోతే ₹1 రాకపోతున్నాము. మన ముఖ్యమంత్రి గారు ఒక గుంట ఉన్నా 2 గుంటలు ఉన్నా ఆ రైతుకు బీమా చేసి ఆ రైతు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఈ గ్రామంలో దాదాపు 7 వచ్చింది. 7 రైతులకు మరి చనిపోతే కోటి మరి దాదాపు 35 లక్షల రూపాయలు వచ్చింది గ్రామానికి. ఆ ఇంటికి తీసుకుని ఇచ్చారు, ఎవరు చేయలే. మరి అదే కాకుండా మరి ఇవన్నీ కాకుండా గ్రామాలలో పరిస్థితి ఎట్లా ఉంటాయి? ఈ గ్రామం ముఖ్యంగా ఈ గ్రామం దూసుగాం గ్రామం బురద రోడ్లు మంచి కూడా పోతుండే, డ్రైనేజ్ మంచి కూడా పోతుండే, డిచ్పిల్లి కూడా మంచిగా ఉంది. మీ ఊరు డిచ్పిల్లి కంటే మంచిగా మీ ఊరు ఉన్నది. కింద కాలు పెడితే బురద ఉంటుంది, అంత మంచి అంత మంచి పనులు జరిగింది ఇక్కడ. అవునా కదా? మరి జరగందలు ఏంటంటే జరాకు దయచేసి గమనించాలి. ఇవన్నీ కూడా కాకుండా ఇంకా చెప్తున్నా, ఈ గ్రామంలో కొందరు బీజేపీ ఉన్నారు. నేను ప్రజెంట్ చేసిన పారిపేట బీజేపీ గద్దె బొమ్మన్ అనే వ్యక్తి, పారిపేట గద్దె బొమ్మన్ అనే వ్యక్తి బీజేపీ నాయకుడు. మీరు అడగాలి ఏంటంటే బొమ్మన్ నాయకుడు వస్తే మరి సర్పంచ్ కూడా బీజేపీ. వాళ్ళు అడగాల సిలిండర్ ధర పెంచింది ఎవరు? మన గ్యాస్ సిలిండర్ ధర పెంచింది బీజేపీ నాయకుడు, మోడీ పెంచిండు. ఇవాళ మీరు గమనించాలా, ఒక్క సిలిండర్ కావాలంటే ₹1,200 కావాలి. 1,200 కావాలా? మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ₹50 కావాలా? ₹50 ట్రాన్స్పోర్టేషన్, ₹1,200 సిలిండర్. ₹1,250 పెట్టుకుంటే సిలిండర్ వస్తుంది. మరి రోజు మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా పొద్దున్న లేసి చాయ్ పెట్టాలన్నా, అన్నం వండాలన్నా, కూర వండాలన్నా సిలిండర్ కావాల్సిందే. 1,250 పెట్టి తీసుకుంటే మన నెలకు ఒకరికి పెన్షన్ వచ్చిందనుకో ₹2,000, దానిలో 1,500 పోతే ఏముంటాయి? ₹1,000 ఉంటాయి. ₹1,000 ఉంచుకొని అది కూడా కేసీఆర్ ఏమంటే ₹1,000 ఉంటుంది. నేనేమంటున్నా, కేసీఆర్ ఏమంటుండంటే మా అవ్వలు మా అక్కలు మరి పొయ్యిగట్టలు పెట్టుకొని వంటలు చేస్తుంది. ఆ జమాల్లో కళ్ళు పొగతో కళ్ళు మండుతుండే, కళ్ళు పాడైపోతుండే అనే ఉద్దేశంతో మరి వల్ల ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే సిలిండర్ ధర అవుతుందో మోడీ పెంచిండు, కానీ నేను తగ్గిస్తా. ఎంత తగ్గిస్తా అంటే ఓన్లీ 400కే సిలిండర్ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నట్టున్నాను. 400కి మనకి గెలవాలని ₹400 సిలిండర్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. రెండో విషయం ఏంటంటే ఏది పెన్షన్ ఉందో ఈ పెన్షన్ ₹2,000 2016 ఈ పెన్షన్ వచ్చే సంవత్సరం 3,000 అవుతుంది. అర్థమైందమ్మా? ఫస్ట్ 3,000 అవుతుంది, ఏడాది తర్వాత 3,500 అవుతుంది, మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ 4,000 అవుతుంది, మళ్ళీ తర్వాత 4,500 అవుతుంది, మళ్ళీ లాస్ట్లో ₹5,016 అవుతుంది పెన్షన్. ఇంకేం కావాలి? మీ కొడుకు పెట్టాల్సింది రోజుగా కొన్ని పైసలు బాకీ అవ్వంటారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఎవరు? గారు. కేసీఆర్ లాంటి మంచి మనిషి మనం పోగొట్టుకున్నాం అనుకో ఎవరికి ఇస్తాడు? మనం ఇస్తాడు ఎవడన్నా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఎంతుండే పెన్షన్? ₹200 ఉండే. బతకరా సావరాదు? ₹200 ఇస్తే ఎవడు బతకాల? మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? మా కోట్లు ఏంటి 4,000 ఇస్తామని. తర్వాత అమ్మ చాలా మందికి ఈ గ్రామంలో 126 మందికి ఈ గ్రామంలో మీ బిడ్డలకు పెళ్లి చేస్తాం. ఒక్కొక్క బిడ్డ పెళ్లి చేసిన వాళ్ళకు తల్లికి వాళ్ళ పేరు మీద ₹1,116 చెక్కులు ఇచ్చాడు. నేను స్వయంగా ఇచ్చిన గ్రామంలో నా చేతితోని స్వయంగా కళ్యాణ చెక్కులు మీకు ఇచ్చిన చేత. ఎంతమందికి ఇచ్చిన అంటే ఈ గ్రామంలో 126 మందికి ఇచ్చిన. అసలు తీసుకుని తప్పని కొడతలేదు. మా అక్కలు ఎవరు కొట్టాలా? మీ పేరు ఇచ్చిన చెక్కు మీ భర్త పెరిగారు మేము, మీ పేరు ఇచ్చింది మీ అకౌంట్లో పడతాయి. మరి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 ఏళ్ళ కింద బిడ్డల పెళ్లి చేస్తే ₹1 ఇచ్చిన వల్ల అమ్మ ₹1 ఇచ్చిందా? ఇచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు అంతకుముందు? ఇచ్చే మొఖాలే అవి, ఇచ్చే మొఖాలు కాదు. ఇవాళ అదే కాకుండా ఏ ఇంట్లో అయితే అసలే పెన్షన్ లేవో వాళ్ళు రెడ్డిలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అసలే పెన్షన్ లేని ఇంట్లో తప్పకుండా ఒక ఆడపిల్లకు ₹3,000 పెన్షన్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఇంట్లో పెన్షన్ ఉండాల్సిందే, అది కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తుంది. మరి అదే కాకుండా ఈ గ్రామంలో నలుగురికి షాదీ చెట్లు కూడా ఇచ్చింది. మనిషికి 2,000 మన ₹1,00,000 చెప్పకుండా
4 లక్షలు ముస్లింలకు కూడా ఇచ్చింది చదువుకోవాలి. మొత్తం కలిసి 130 మందికి అంటే 1,30,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఆడపిల్ల పెళ్లి చేసి ఇస్తున్నాం. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ మీరు వినాల 10 ఏళ్ళ కంటే ముందే మన ఇంట్లో మన బిడ్డను మన కోడలో గర్భిణి దాల్స్తే ఎవరన్నా దవాఖాన చూపించిందా అమ్మ? గర్భిణి దాల్స్తే ఆశా వర్కర్లు మేడం మా ఇంటికి వస్తున్నారు. ఆశా వర్కర్లు వచ్చి ఆ గర్భిణీ బిడ్డను తీసుకొని 104 వెహికల్లో తీసుకొని దవాఖాన పోయి చూపించి టెస్ట్ చేసి మందులు ఇచ్చి పౌష్టికాహారం ఇచ్చి బలంగా ఉండాలని ఇంటికి పంపించి చేస్తున్నాం. ప్రసూతి సమయంలో ఏం చేస్తున్నాం మనం? ప్రసూతికి వచ్చింది అమ్మాయి, ప్రసూతి సమయంలో కూడా తీసుకొని పోతున్నారు బండి, అత్తనో తల్లి వస్తుంది మాట సురక్షణ తీసుకుపోతున్నారు. ఫ్రీగా ప్రసూతి చేస్తున్నారు. ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు చెక్ ఇస్తున్నారు. మగ పిల్లలు పుడితే 12,000 రూపాయలు ఇస్తున్నారు. కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఆ కిట్లు ఏమంటే తెలుసా, మనం కూడా చిన్నపిల్లలు కొనియం. మనం ఇట్లా ఊపిరి గజ్జలు కూడా ఉంటాయి. అలా ఎవరు చేస్తారు? మళ్ళీ కేసీఆర్ చేసింది. ఎవరు చేయరు. ఈ పెళ్లి కానుక కానీ కేసీఆర్ కిట్ కానీ ఆడబిడ్డ తీసుకెళ్ళి దాఖలు ఇప్పించి ప్రసూతి చేయించి చెక్కులు కానీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. పుట్టిన బిడ్డకు గర్భిణిలో ఉన్నటువంటి బిడ్డ నుంచి పుట్టిన తర్వాత 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఆ పిల్లవాడికి అంగన్వాడీలో మంచి పాలు తల్లికి బిడ్డకు పాలిచ్చి పౌష్టికాహారం ఇచ్చి బలంగా చేకూర్చి 5 ఏళ్ళ తర్వాత స్కూల్ పంపిస్తారు. ఇవాళ గురుకులాలు పెట్టిన ముఖ్యమంత్రి గారు గురుకులాలు ఎస్సీలకు బీసీలకు అందరు గురుకుల పాఠశాలలో ఒక అడ్మిషన్ దొరుకుతాయి. అమ్మాయికి అబ్బాయికి చదువుకోవడానికి సీట్ దొరుకుతాయి గురుకులాలలో. దానిలో చదువుకోవడం ఫస్ట్ ఇయరే వాళ్ళకి ఆ పిల్లలకి మంచి బుక్స్, మంచి ఫుడ్, వాళ్ళకు ప్రతిరోజు గుడ్డు, కోడిగుడ్డు, వారం 2 సార్లు మటన్ చికెన్, మంచి బట్టలు, బూట్లు, బుక్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళని నేర్పిస్తున్నాడు తాతల. ఎవరు? కేసీఆర్ గారు. గతంలో చేసింది ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు చేసిందమ్మా? చేసే ముఖాలు కావాలి. ఇన్ని చేసింది ఎవరు? కేసీఆర్ గారు. ఏందమ్మా వీక్నెస్ అది మనుషులు, ఆ వీక్నెస్ పట్టుకుని పోతున్నారు. ఇక ఇంకో మాట చెప్తున్నా, కాంగ్రెస్లు ఏమంటారు? 6 గ్యారెంటీలు మేము ఇస్తామని. 6 గ్యారెంటీలు. గ్యారెంటీ అంటే నమ్మాలి కదా, నమ్మాలని ఇస్తారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తే తెలంగాణ మొత్తం అమ్మాల్సిందే. మొత్తం అమ్మితే 6 గ్యారెంటీ అయితే. ఈ 6 గ్యారెంటీల మీద మన పక్క రాష్ట్రం కర్ణాటక ఉంది. కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి 6 గ్యారెంటీలు ఇస్తాం మేము మనం గెలిపి అంటే మోసం పోయి గెలిపించారు కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో గెలిపిస్తే ఏమైతే పరిస్థితి 6 నెలలు గెలిచి 6 నెలలు కరెంట్ కదమైపోయింది. పంటలు వంటలు పొలాలు వెళ్ళిపోతున్నాయి, పనులు వస్తున్నాయి. అక్కడ రైతులు మన ప్రాంతానికి వచ్చి మన పండిన పంటను మన సొసైటీకి ఇస్తే ఏ రేట్ అవుతుందో ఆ రేట్ కంటే ఇలా 150 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ప్రైవేట్ తీసుకొని కన్నడుకుంటున్నారు. తినడానికి తిండి వాళ్ళు. అంటే ఈ విధంగా మనకు కావాలి. ఇప్పుడు రేపు కాంగ్రెస్ వస్తే విధంగా కావాలా మనకు? అవసరం మనకు. అలాంటి పార్టీ మనకి ఏం అవసరము? కొంతమంది ఊళ్ళో ఉన్నారు, మునో కాపులు ఉన్నారు, కొంతమంది సగం మంది అటు సగం మంది ఇటు, పద్మశాలిలో కొంతమంది అటు ఇటు, ఎస్సీలో కొంతమంది అటు ఇటు. ఇంకోటి ఎస్సీలో చెప్తున్నాను, ఎస్సీలు కూడా చెప్తున్నాను మీకు. ఎస్సీలకు దళిత మంది ఇచ్చాం మేము. దళిత మందికి ఇచ్చాం. దళిత మంది మీకు ఇస్తే ఇతర కుల వాళ్ళు బాధపడుతున్నారు. 10 లక్షలు ఇస్తారు వాళ్ళకు, మా పరిస్థితి చెప్పి వాళ్ళ సందేశం ఏంటంటే గ్రామాలలో అతి భీకరంగా, అతి భయంకరంగా, అతి పేదరికంలో దళితులు ఉన్నారు. పాపం వాళ్ళకి ఇల్లు చక్కగా లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అలాంటి వారు పేదరికం ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇద్దాం 10 లక్షల రూపాయలు. వాళ్ళ బ్యాంకు ద్వారా కూడా రూపాయి వాక్యాలకు మరి బాగా గ్యారెంటీ ఇస్తే ఉంటే ఇస్తారు. లేదు, గ్యారెంటీ లేకుండా 10 లక్షల రూపాయలు వ్యాపారం చేసుకుని బతారు, దంద చేసుకుని బతారనే ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు ఇస్తున్నారన్నమాట. సరే అన్న 10 లక్షలు ఇస్తే ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? బీజేపీ పార్టీకి ఏం తిరుగుతున్నారు. ఎందుకు? వర్గీకరణ. అంటే మీకు మాలకు మాది కుట్రాడ పెట్టి వర్గీకరణ చేస్తారని ఇప్పించి మోడీని చూపించి వర్గీకరణ చేస్తారంటే చెప్పేసి మీరు బీజేపీ చేస్తూ ఉంటే రైతు పది ఉంటుందా? మన దళిత పది ఉంటుందా? ఉంటుందా? బిల్లు పెడతాంటే లేదు, బిల్లు కూడా పెడతాంటే పార్లమెంట్లో పెట్టకుండా మూర్చి బెల్లం పెట్టి ఓట్లు వేసుకుని పోయి ఓట్లు బర్బాదైతే. ఈ గ్రామంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నా, ఈ పార్టీ గెలుస్తారా?
గెలి పార్టీకి ఎందుకు ఇస్తారు? గెలిచే పార్టీ కారు గుర్తు పార్టీ. ఆ పార్టీకి వేయాలి మీరు దయచేసి. కారు గుర్తు కొట్టేస్తే 2 పనులు మొత్తం చేస్తుంది గ్యారెంటీగా. ఒకటి, ఇల్లు లేని వాళ్ళకి నిన్న చాలా మంది మన డిస్ప్లేకి కేసీఆర్ వచ్చినాము మీరందరూ చాలా మంది వచ్చినా. ఆ రోజు ఏమైనా నేను సార్ మా ప్రాంతంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, చాలా మంది గిరిజనులు ఉన్నారు, మరి దళితులు ఉన్నారు, చాలా మందికి ఇల్లు లేవు సార్. మనం అన్ని ఇల్లు మాత్రం చేయలేము. మనం నాకు 10,000 ఇల్లు కావాలని చెప్పిన 10,000 ఇల్లు కావాలంటే తప్పకుండా ఇస్తానని హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. 10,000 ఇల్లు ఇస్తే హాస్పిటల్ పుట్ల పడుతున్నావు, ఇల్లు కూడా పుట్ల చేపిస్తాను ఉన్నమాట చెప్తున్నా. గ్యారంటీ చెప్తున్నా. ఎవరికైతే ఇల్లు లేవో సర్వే చేయించి వాళ్ళకి ఇల్లు ఇమీడియట్ ఇచ్చి కట్టుకునే పట్టు చేస్తున్నాను నా జింగాలు. రెండోది పిడి కమిటీ ఎవరికి రాలో వాళ్ళకి ఇస్తాను. ఇది కాకుండా ఇవాళ ఇంకో విషయం చెప్తున్నా. విషయం ఏంటంటే చాలా మందికి భూములు లేవు, జాగాలు లేవు. గుంట ఉన్నటువంటి రైతుకు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం ధీమా మన ఇంటికెళ్ళి గ్రామంలో ఎవరికి ఇచ్చాము. ఎవరికైతే భూమి జాగాలు లేవో, ఎవరైతే గరీబాలు ఉన్నారో వాళ్ళు చనిపోతే రూపాయి రాదు మామూలకు, ఆ కుటుంబానికి రూపాయి రాదు. అలా పరిస్థితి ఏంది అని ముఖ్యమంత్రి గారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా కుటుంబాలన్నీ కూడా ఇన్సూరెన్స్ చేయించి రేపు ఒకవేళ వాళ్ళు చనిపోవాలని కోరుకోం. మేము చనిపోతే ఆరోగ్యం బాగాలేకను, రోగాల వల్ల చనిపోతే, క్యాన్సర్ చనిపోతే, గుడ్డెపట్టుతో చనిపోతే ఆ కుటుంబానికి మరి రైతు బీమా లాగా కేసీఆర్ బీమా కూడా ఇచ్చేపడిస్తున్న 5 లక్షల రూపాయలు వాళ్ళకు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే మరి మనం చూస్తాం ఏదైనా ఊరుకోద్దామా, ఏదైనా ఊరుకో తెలంగాణలో కాకుండా మా అవ్వలు, మా అక్కలు, మా అవ్వలు, అన్నలు, మా తమ్ముళ్ళు అందరూ కూడా రైతులు ముఖ్యంగా అందరూ కూడా దయచేసి కారు గుర్తుగా ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే. దీని డబ్బాలో కూడా ఇవేం డబ్బాలు ఫస్ట్ పేరు నాది ఉంటుందమ్మా, నంబర్ 1 పేరు నాది ఉంటుంది. ఇది నంబర్ 1 పేరు బాజిరెడ్డి కూడా వస్తుంది, బాజిరెడ్డి కూడా వస్తుంది. పక్కన దాని పక్కన ఉన్న ఫోటో వస్తుంది, ఫోటో పక్కన కారు గుర్తు వస్తుంది, దాని పక్కన ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ మీకు హిందీ దాకా చూసే అవసరం లేదు, పైన చూస్తే కానిస్తుంది, నా ఫోటో కానిస్తాయని నా సింబల్. కాబట్టి ఇంకోటి అమ్మాయి ఊర్లో టెంపుల్కి వచ్చాను నేను, పుట్టిన ఎక్కాను. పని కూడా స్టార్ట్ అవుతుంది. మొత్తం గ్రావెల్ పూస్తున్నారు, మెటల్ పూస్తున్నారు. త్వరగా అది కూడా పూర్తవుతుంది. అదేవిధంగా మరి ఈరోజు చాలా గ్రామాలు తిరిగేది ఉంది. నేను ఎవరు ఏం చెప్పినా ఇంకా 5 రోజులు అయితే ఎలక్షన్ అమ్మా, 5 రోజులు ఎలక్షన్ వస్తుంది. మీరు అటు ఇటు చూసి నాకు కేసీఆర్ అంటే ఏంటి? కేసీఆర్ అంటే మన జేబులో కడక ఉంటున్నట్టు. కేసీఆర్ అంటే మన జేబులో కడక ఉంటున్నట్టు. చిల్లర పైసలు కూడా అంగిన మనకు ఈ నోటు పోతాయి. అర్థమైంది మీకు? చిల్లర పైసలు కూడా అంగిన మనకు నోటు పోతాయి. నల్లొద్దు, వేరే ఓడిన చూడొద్దు. ఇవాళ కేసీఆర్ మాత్రమే మనకు కావాలా? కేసీఆర్ అయితే మనకి రాష్ట్రం బాగుపడుతుంది, మనం బాగుపడతాం, అందరూ బాగుపడుతుంది తెలియజేస్తూ మరి చాలా